మహేష్ బాబుని తొక్కేది ఎవరో తెలుసా? విలన్ కాదు, పోటీ హీరో కూడా కాదు, రాజమౌళినే. ఆగండి ఆగండి ఆగండి, రాజమౌళి మహేష్ బాబుని తొక్కేస్తున్నాడని నేను అనట్లేదు. రాజమౌళి సినిమా మీద పెట్టే అంచనాలు, అవే మహేష్ బాబు మీద పడబోయే పరువు. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు మహేష్ బాబు గారు, మరోవైపు రాజమౌళి గారు, ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు. మరి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారు? ఒక మంచి సినిమా వస్తుందంటారా? అబ్బే, బాహుబలి కంటే పెద్దదా? ఆర్ఆర్ఆర్ కంటే పెద్దదా? మహేష్ బాబు కెరీర్లోనే అతి పెద్ద సినిమా అవుతుందా? ప్రపంచ స్థాయిలో ఏం చేయబోతున్నారు అని అడుగుతారు. అంటే ఇంకా సినిమా థియేటర్లోకి రాకముందే సినిమాకు సంబంధించిన ప్రశ్న పేపర్ అండ్ ఆన్సర్ పేపర్ రెండు మనమే తయారు చేసేసాం. అసలు రాజమౌళితో సినిమా చేయడం మహేష్ బాబుకు అదృష్టమా, లేక బాబు నీకింత ఒత్తిడి ఎందుకు అనే పరిస్థితా? ఈరోజు అదే చూద్దాం. రాజమౌళి వల్ల మహేష్ బాబుకు పొంచి ఉన్న 7 కష్టాలు. హలో గాయస్, వెల్కమ్ టు క్విక్ రివ్యూ. మహేష్ బాబు సినిమా అంటే ఇప్పటి వరకు ఏంటి? మహేష్ బాబు అండ్ మహేష్ బాబు సినిమా. కానీ రాజమౌళి సినిమా అంటే రాజమౌళి సినిమా అండ్ హీరో. అంటే దర్శకుడి పేరు చాలా పెద్ద బ్రాండ్ అయిపోయింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి సినిమా అంటే హీరో ఎవరు కంటే రాజమౌళి ఏం చేశాడు అనే ఆసక్తి కూడా ఉంటుంది. ఇప్పుడు అదే పరిస్థితి వారణాసికి రావచ్చు. మహేష్ బాబు ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా కానీ రాజమౌళి ఆలోచన, ప్రపంచం, కథనం చాలా పెద్దగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చర్చ మొత్తం దర్శకుడి వైపుకు వెళ్ళొచ్చు. ఉదాహరణకి సినిమా విడుదలైందనుకోండి, ఒక అద్భుతమైన సన్నివేశం చూసి నటన అదిరిపోయింది అని చెప్పే బదులు రాజమౌళి అసలు ఈ సన్నివేశాన్ని ఎలా ఆలోచించాడ్రా అని మాట్లాడే అవకాశం ఉంది. ఇది మహేష్ బాబుకి చెడ్డ విషయం అని కాదు, కానీ మహేష్ సొంత స్టార్ ఇమేజ్కి ఇది ఒక సవాలే. ఎందుకనంటే మహేష్ బాబు ఒక పెద్ద బ్రాండ్, రాజమౌళి కూడా ఇప్పుడు ఒక పెద్ద బ్రాండే. ఇద్దరు బ్రాండ్లు ఒకే సినిమాలో కలుస్తున్నాయి. ఒకే గదిలో ఇద్దరు రాజులుంటే కిరీటం ఎక్కువ మెరుస్తుందనే ప్రశ్న అందరికీ వస్తుంది. సరదా మాట. ఇంతవరకు మహేష్ సినిమా చూసి మహేష్ బాబు సినిమా అనేవాళ్ళు ఇక నుంచి రాజమౌళి సినిమాలో మహేష్ ఉన్నాడు అని చెప్పే పరిస్థితి వస్తే మహేష్ అభిమానులకు కొంచెం మండే విషయమే కదా. రెండో విషయానికి వస్తే మహేష్ బాబుకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అంటే అదే అందంగా కనిపించడం, ప్రశాంతమైన నటన, స్టైలిష్గా ఉండడం, క్లాస్గా కనిపించడం, తనకు తగ్గ హావభావాలతో ఆకట్టుకోవడం. కానీ రాజమౌళి సినిమాలో ఇవి మాత్రమే సరిపోవు. ఎందుకనంటే రాజమౌళి తన హీరోని ఒక పాత్ర ప్రయాణంలోకి తీసుకెళ్తాడు. ఇప్పుడు మహేష్ బాబు పాత్ర పేరు రుద్ర. ఆ పాత్రలో కథ ఉంటుంది, బలహీనత ఉంటుంది, తీవ్రత కూడా ఉంటుంది. అంటే కేవలం మాస్ హీరోగా కనిపిస్తే సరిపోదు. భావోద్వేగం కావాలి, బాధ కావాలి, భయం కూడా కావాలి, కోపం కూడా కావాలి, యాక్షన్ కూడా కావాలి. అన్నిటికంటే ప్రేక్షకులు ఇతని రుద్ర అని నమ్మాలి. అది మహేష్ బాబుకు చాలా పెద్ద నటన పరీక్ష కాకపోవచ్చు. 100% ఆ కాన్ఫిడెన్స్ నాకైతే ఉంది. మహేష్ బాబు ఒక సన్నివేశంలో నిశ్శబ్దంగా చూస్తే ఒకవైపు అబ్బా ఎంత అద్భుతమైన నటన, మరోవైపు బ్రో మాట్లాడవా అంటూ సామాజిక మాధ్యమాల్లో రెండు అభిప్రాయాలు ముందే సిద్ధంగా ఉంటాయి. ఇంకా మూడవది అంచనాలే అసలు పెద్ద బాంబు. ఇప్పుడు అసలు ప్రమాదకరమైన విషయం అంచనాలు. ఇది మహేష్ బాబుకి రాజమౌళికి ఇచ్చే అతి పెద్ద బలం కూడా, అదే పెద్ద సమస్య కూడా. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకులు అంచనాలు సాధారణంగా ఉండవు. వారణాసి భారీ స్థాయిలో రూపొందుతుంది. సినిమా మొత్తం ఐమాక్స్కు అనుకూలంగా చిత్రీకరిస్తున్నారు, అది రాజమౌళి చెప్పారు. అంతేకాదు సినిమా చిత్రీకరణలో ఎక్కువ భాగం పూర్తయింది అని కూడా చెప్పారు. ఇవి వింటే ప్రేక్షకులు ఏమనుకుంటారు? అయ్యో ఇది సాధారణ సినిమా కాదు అని. అక్కడ నుంచి అంచనాలు పెరుగుతాయి. చిన్న టీజర్ వస్తే ఆర్ఆర్ఆర్ టీజర్లా ఉండాలి, ట్రైలర్ వస్తే బాహుబలి స్థాయిలో ఉండాలి, యాక్షన్ వస్తే హాలీవుడ్ స్థాయిలో ఉండాలి, భావోద్వేగ సన్నివేశం వస్తే నీళ్ళు రావాలి, పాట వస్తే ప్రపంచం మొత్తం ఊగిపోవాలి. ప్రేక్షకుల జాబితా చూస్తే సినిమా కాదు బ్రో, పోటీ పరీక్షల సిలబస్ లాగా ఉంది. ఇక్కడే అసలు ప్రమాదం.
సినిమా చాలా బాగున్నా ప్రేక్షకులు ఊహించినంత అద్భుతంగా లేకపోతే బాగుంది అని చెప్పరు, ఇంతేనా అంటారు. ఇంకా నాలుగవది, రాజమౌళి పాత సినిమాలతో పోలిక. వారణాసి వచ్చిన తర్వాత మహేష్ బాబుని తన పాత సినిమాలతో మాత్రమే పోల్చారు. రాజమౌళి గత సినిమాల్లో హీరోలతో కూడా పోలుస్తారు. రామ్ చరణ్తో, ఎన్టీఆర్తో పోలుస్తారు. అసలు పాత్ర వేరు, కథ వేరు, సినిమాలు వేరు. కానీ సామాజిక మాధ్యమాలకు అవి ఏవి పట్టవు. ఒక ఫోటో పెడతారు, మరో ఫోటో పెడతారు, పైన పెద్ద అక్షరాలతో ఎవరు బెస్ట్ అని కింద కామెంట్లు కూడా చేయమంటారు. అభిమానుల మధ్య యుద్ధాలు జరుగుతాయి. ఇంకో సమస్య ఏంటంటే రాజమౌళి గత సినిమాల్లో హీరోలకు వచ్చిన అద్భుతమైన ఎలివేషన్ సన్నివేశాలు కూడా వారణాసితో పోలుస్తారు. బాహుబలి ఎలివేషన్స్, ఆర్ఆర్ఆర్లో ఇంటర్వెల్ బాగుందని, మహేష్ బాబు ఎంట్రీ బాగుందని, ఇలా పోలికలు అస్సలు ఆగవు. అందుకే మహేష్ బాబుకి అసలు సవాలు సినిమా మాత్రమే కాదు, పోలిక సంస్కృతి కూడా మన టాలీవుడ్లో ఉంది. అది తెలిసిన విషయమే. సినిమా హిట్ అయితే క్రెడిట్ ఎవరిది, ఫెయిల్యూర్ అయితే నింద ఎవరిది? ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఒకవేళ వారణాసి సినిమా భారీ విజయం సాధిస్తే చాలామంది ఏమంటారు, రాజమౌళి మ్యాజిక్ అంటారు. అదే సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోతే కొంతమంది ఇలా అనొచ్చు, మహేష్ బాబుకి ఈ పాత్ర సెట్ కాలేదు, మహేష్ బాబు నటన అంత అనిపించలేదు, మహేష్ బాబు ఇమేజ్కు ఈ కథ సరిపోలేదు అని, ఇద్దరి కలయిక సరిగ్గా కుదరలేదు అని కూడా అనొచ్చు. అంటే ఇవన్నీ ఇలా జరుగుతాయని నా ఉద్దేశం కాదు, కానీ సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి చర్చలు రావడం చాలా కామన్ అని చెప్తున్నా. ఇంకా ఆరో విషయం, రాజమౌళి సినిమా అంటే ఒక విషయం దాదాపు అందరికీ తెలుసు, అదే టైం. వారణాసి సినిమా కూడా భారీ స్థాయిలో రూపొందుతుందన్న విషయం మనకు తెలిసిందే. సినిమా విడుదల తేదీని 2027 ఏప్రిల్ 7గా ప్రకటించారు. ఇంత పెద్ద సినిమా కోసం మహేష్ ఎక్కువ కాలం ఒకే ప్రాజెక్ట్కి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఇది ఎందుకు సవాలు? ఎందుకంటే ఒక నటుడు ఒక సినిమాకి ఎక్కువ సంవత్సరాలు కేటాయిస్తే ఆ సమయంలో ఇతర సినిమాలు చేయలేడు. అంటే ఒకవైపు కెరీర్ని మార్చే సినిమా, మరోవైపు కెరీర్లో పెద్ద విరామం. వేల సినిమా చరిత్ర సృష్టించి విజయం సాధిస్తే ఇంతకాలం ఎదురు చూసినందుకు ఫలితం వచ్చింది అని అంటారు. కానీ అంచనాలకు తగ్గ ఫలితం రాకపోతే ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసి వచ్చింది ఇదేనా అనే ప్రశ్న కూడా వస్తుంది. అందుకే సినిమా నిర్మాణానికి పట్టే సమయం కూడా ఒక రకమైన ఒత్తిడి అని అనుకోవచ్చు. ఇంకా 7వది, లీకులు అండ్ రహస్యాలు బయటపడడం. రాజమౌళి సినిమాల్లో ఆశ్చర్యం చాలా ముఖ్యమైనది. ఒక పాత్ర రూపం, ఒక భారీ యాక్షన్ సన్నివేశం, ఒక భావోద్వేగ సన్నివేశం, ఒక ఊహించని మలుపు, ఇవన్నీ మొదటిసారి థియేటర్లో చూస్తే వచ్చే స్పందన చాలా ముఖ్యమైనది. కానీ సినిమా షూటింగ్ అంత భారీ స్థాయిలో జరుగుతున్నప్పుడు చిత్రీకరణ ప్రాంతాల్లో నుంచి ఫోటోలు, వీడియోలు బయటికి రావడం, నియంత్రించడం కష్టమే. కానీ వారణాసికి సంబంధించిన చిత్రీకరణ వివరాలు, ఫోటోలు, వీడియోలు ఇప్పటికే ఆన్లైన్లో కొన్ని వచ్చాయనుకోండి. అలాగే ఒకవేళ సినిమా కథలోని ముఖ్యమైన విషయం విడుదల కాకముందే బయటపడితే థియేటర్లో ప్రేక్షకుడికి వచ్చే ఆశ్చర్యం తగ్గిపోవచ్చు. ఇంతకీ రాజమౌళి మహేష్ని మరో స్థాయికి తీసుకెళ్తాడా? రాజమౌళి మీద ఉన్న అంచనాలే మహేష్ బాబుకి అతిపెద్ద సవాలుగా అవుతాయా? కింద కామెంట్లో చెప్పండి. జై రాజమౌళి, జై బాబు.